గాంధీ జయంతి రోజు ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, నాగార్జున ఫ్యామిలీ మీద అతి దారుణంగా ఇప్పటివరకు ఎవరు గూడా కామెంట్లు చేయని విధంగా నాగార్జున అక్కడున్న కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉండాలంటే సమంతని తన దగ్గరకు పంపించమని ఇతను అడిగాడని కేటీఆర్, వీళ్ళు సమంతని వెళ్ళమని వీళ్ళు అన్నారని భర్త అండ్ నాగార్జున అంటే నాగ చైతన్య, నాగార్జున వెళ్ళాలన్నారని, ఆమె అందుకోసమే విడాకులు ఇచ్చిందని ఒక కథనం అనుకుంటున్నారన్నట్టుగా ఈమె చెప్పేసింది. అది పెద్ద సంచలనంగా మారింది. నాగార్జున మరి ఆయనకి వేల కోట్ల ఆస్తుంది. ఒకళ్ళు ఒక కన్వెన్షన్ కూలగొట్టడం కోసం కోడల్ని ఎవరైనా పొమ్మంటారా? ఒకవేళ కేటీఆర్ అడుగున్నా కూడా వీళ్ళు అలా చేస్తారా? కేటీఆర్ కూడా అట్లా ధైర్యంగా అడగగలదా? ఇవన్నీ చర్చకొచ్చాయి. ఇంకా నమ్మేవాళ్ళు కూడా నమ్ముతుంటారు. కేటీఆర్ మీద ప్రచారానికి కూడా అది వాడుకున్నారు. అంత చాలా తీవ్ర విమర్శ. అప్పట్లో ఎవరి మీద స్పందించినంతగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా సీరియస్‌గా స్పందించింది. ఆమె సమంత స్పందించింది. దాంతో నాగార్జున కూడా ఇంటర్ఫియర్ అయిపోయి ఆయన కోర్టులో కేసేశాడు. దాంట్లో నాగార్జున ఫ్యామిలీ వెళ్ళి సాక్ష్యాలు ఇచ్చారు. యార్లగడ్డ సుప్రియ ఇచ్చింది, నాగార్జున మేనకోడలు. అది ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు వేశారు. అయితే నిన్న అది విచారణకు వచ్చింది. నిన్న నాగార్జున తరపున అశోక్ రెడ్డి వాదించాడు. ఈమె చాలా అంటే ఒక నాగార్జున, అక్కినేని ఫ్యామిలీకి ఒక స్టేచర్ ఉంది. వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో అసలు హైదరాబాద్కి షిఫ్ట్ కావడానికి అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన కారణము ఇండస్ట్రీ. సో వాళ్ళకి ఒక స్టేచరు, ఒక పరువు, ఒక వ్యవహారం ఉంది. దాన్ని ఇంత నీచంగా మాట్లాడి ఆమె వాళ్ళ మానసిక క్షోభకు గురి చేశారు. వాళ్ళ ఫ్యామిలీ ఏడ్చుకుంటూ ఉండాలని పరిస్థితి ఉంది అని అశోక్ రెడ్డి గట్టిగా వాదించాడు. ఈమె మీద మంత్రి అయినప్పటికీ ఏమైనా మాట్లాడచ్చా అనేది కోర్టులో గట్టిగానే వాదించాడు. ఆమె తరపున గుర్మీత్ సింగ్ అనే అడ్వకేట్ వాదించాడు. అసలు ఇది ప్రజాప్రతినిధుల కోర్టుకి పరిధి లేదు, దీంట్లో వేయకూడదు అనేది జరిగింది. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే అడిషనల్ ఫస్ట్ అడిషనల్ జిల్లా కోర్టులో నిన్న వాదనలు జరిగాయి. సో జడ్జి గారు రమాకాంత్ గారు మొత్తం వాదనలు ఇరువైపుల వాదనలు విని తీర్పుని 8కి రిజర్వ్ చేశారు. దీని మీద ఇప్పుడు తీర్పు చెప్పాల్సి ఉంది. ఈ లోపల కానీ ఉద్యోగం పోతే మంత్రిగా కూడా ఉండదు కాబట్టి అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. ఇది కూడా కొంత ఆమెకు చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రజల్లో వ్యతిరేకత పొలిటికల్గాను కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. రేపొద్దున ఇదేమన్నా ప్రూవ్ అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది. అప్పుడు మళ్ళీ మంత్రిగా ఉంటే మన తలనొప్పి కాబట్టి ఈ లోపల మనం మంత్రిగా తీసేస్తే కొంత తలనొప్పి తగ్గుతుందని కేంద్ర అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఎందుకంటే నాగార్జున కూడా చాలా సీరియస్గానే ఉన్నాడు. ఆయన విత్డ్రా చేసుకునే పరిస్థితిలో లేడు. విత్డ్రా చేసుకోవాలని ఆయన మీద ఒత్తిడి కూడా వచ్చిందని చెప్తున్నారు. కానీ ఆయన గట్టిగానే దీంట్లో విత్డ్రా చేసుకోకూడదు, మనం ఫైట్ చేయాలి, లేకపోతే ఆమె చెప్పింది నిజమని నమ్మే అవకాశం ఉంటుంది అనేది నాగార్జున వైపు నుంచి ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఒక పక్క నాగార్జున ఈ తర్వాత రేవంత్ రెడ్డికి వెళ్ళి సెలవు కప్పడం ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన ఆల్రెడీ కూల్చేశారు. అది కోర్టులో ఉంది కాబట్టి దాన్ని ఇంకా గవర్నమెంట్ కూడా ఏం చేసే పరిస్థితిలో లేదు. సో మరి ఈమెను ఈ నోటి దురుస్తనంతో ఇలా మాట్లాడడాన్ని ఖచ్చితంగా అందరూ ఖండించారు. సో ఇప్పుడు కోర్టు ఈమెకు శిక్ష వేస్తుందా లేదా చూడాలి మనం. ఈమెకి వేయకపోతే మాత్రం అందరూ కూడా ఏమైనా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. అదే ఇప్పుడు మనం అక్కడ చూస్తే పోసాని కృష్ణమురళి మాట్లాడిన దానికే కదా వేశారు. అంతకంటే ఇది ఘోరంగానే ఉంది కదా. మరి ఈమెకెందుకు శిక్ష వేయరు, ఈమెకెందుకు పోలీసులు కేసు పెట్టరు అనేది ఇప్పుడు ఆశ్చర్యం. అంటే ఇదంతా మనకు అర్థమైతే ఏంటంటే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు ప్రతిపక్షాలని వేధించడానికి తప్ప నిజానికి ఎవరికి మాట్లాడడం అనేది అందరూ అన్ని పార్టీల్లో మాట్లాడతారు. కొందరికి మాత్రమే ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండడం వల్ల. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, తర్వాత బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. ఇక ముస్లిం దీంట్లో మీర్ అమీర్ ఖాన్ ఎమ్మెల్సీ, ఆయన మధ్య ఎమ్మెల్సీ అయ్యాడు, ఆయనకి ఇస్తారనే వార్త వైరల్ అవుతుంది. ఇది ఒక పక్క ఉంటే ఇద్దరు మంత్రిత్వ శాఖల్ని తీసేస్తారని చెప్తున్నారు. అందులో కొండా సురేఖ ఒకటి, దాని తర్వాత జూపల్లి కృష్ణారావు, వీళ్ళిద్దరిని తీసేసి వీళ్ళిద్దరి బదులు కొత్త వాళ్ళకి ఇస్తారని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ముఖ్యంగా కొండా సురేఖ స్థానంలో విజయశాంతి రాబోతుందని కూడా చెప్తున్నారు. విజయశాంతికి ఆమె హోమ్ అడుగుతుందని చెప్తున్నారు. సో హోమ్ ఇచ్చే అవకాశం ఉంది. హోమ్ ఇప్పటి వరకు ఈయన దగ్గర ఉంది, ముఖ్యమంత్రి దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర. అందుకని విజయశాంతికి హోమ్ ఇద్దామన్న ఆలోచన కూడా కేంద్ర అధిష్టాన వర్గానికి ఉందని చెప్తున్నారు.
సో, అంటే మెయిన్‌గా ఏందంటే ఈమె చాలా వివాదాస్పదంగా బిహేవ్ చేస్తుంది 'కొండా సురేఖ'. సో, కాంగ్రెస్‌లోనే ఆమె పట్ల చాలా వ్యతిరేకత ఉంది. సో, కాబట్టి ఆమెకి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ తప్ప ఏం లాభం లేదు. సీతక్క ఒక పక్క బాగా పనిచేసుకెళ్తుంది. ఈమె మాత్రం వివాదాస్పదంగా కామెంట్లు చేసి, ముఖ్యంగా అనవసరం. అసలు 'నాగార్జున' ఇష్యూతో ఆమెకు సంబంధమే లేదు. దాంట్లోకి ఎంటర్ అయిపోయి ఆమె దాన్ని చేయడం ద్వారా ప్రజల్లో గాని, సినిమా ఇండస్ట్రీలో గాని ఇవన్నీ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సో, దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఆమెను పక్కన పెట్టి విజయశాంతికి ఇస్తే విజయశాంతి ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీతో చాలా ఫ్రెండ్లీ రిలేషన్‌లో ఉంది. కొంత ఆమెకి ఇమేజ్ గూడా ఉంటది. మనకి పనికొస్తది. క్లీన్ ఇమేజ్ ఉంది ఆమెకి. ఎక్కడ ఆమెకి బ్యాడ్ ఇమేజ్ లేదు. పార్టీలు మార్చుండొచ్చు కానీ, ఆమెకి అదర్‌వైజ్ ఏమీ బ్యాడ్ ఇమేజ్ లేదు కాబట్టి